తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. తల్లిదండ్రుల హక్కులు కాపాడాలని ఈ చట్టం కాపాడుతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భక్తితో కాకపోయినా భయంతో అయినా తల్లిదండ్రులను చూసుకోవాల్సినదే అంటూ తమ ప్రయత్నమన్నారు. తల్లిదండ్రులను బాసటగా సామాజిక బాధ్యతగా చట్టాన్ని తీసుకొచ్చామన్నారు రేవంత్ రెడ్డి. కొంతమంది పిల్లలు చాలా దారుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక బాధ్యతగా కీలకమైన నిర్ణయం తీసుకుందన్నారు రేవంత్ రెడ్డి. ఇక్కడ రెండు ఉదంతాలు ప్రస్తావించిన శ్రవణ కుమారుడి ఉదంతము, విజయ్ సింగానియా కొడుకు ఉదంతం. ఒక ఉదంతమేమో తరతరాలుగా రామాయణం నుంచి మొదలుపెట్టి కలియుగం వరకు ఆదర్శంగా తీసుకున్న పుత్రుడు ఒకరైతే, ఎవరు కూడా పోల్చుకోవడానికి కూడా ఇష్టపడని ఉదంతం రెండవది. ఇలాంటి సంఘటనలు ఈరోజు సమాజంలో జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము ఒక సామాజిక బాధ్యతగా, ముఖ్యంగా ఈ అధికారము లేకపోతే ఈ బాధ్యత ప్రజలు ఎంతో నమ్మకం విశ్వాసంతో ఈ సభలో ఉన్న మనందరికీ అవకాశం కల్పించింది అధ్యక్ష. శాసనసభ్యులకైనా మన మంత్రులకైనా లేకపోతే తమరికైనా మాకైనా. సో ఈరోజు ఈ బాధ్యతను మనం ఎంతో ఒక మంచి పనికి ఉపయోగించాలన్న ఆలోచనతో ఈ బిల్లును ఎంతో బాధ్యతతో భావోద్వేగంతో ఆలోచన చేసి తీసుకుంటున్న నిర్ణయం అధ్యక్ష. ఇదేదో రొటీన్గా ఎనీ అదర్ బిజినెస్ కాదు అధ్యక్ష. నేను అందుకే ఉదయం నుంచి ఇది అత్యంత కీలకమైన బిల్లు. మనమందరం మానవ విలువలు, మానవ సంబంధాలు బలహీనపడుతున్న క్షణంలో మానవ సంబంధాలను పునరుద్ధరించడానికి అవసరమైన నైతిక బోధన చేస్తూనే ఈ విలువలను కాలరాసే వాళ్ళను చట్ట పరిధిలోకి తీసుకొచ్చి చట్టం ద్వారా అయినా వాళ్ళను భక్తితో అయినా తల్లిదండ్రులకు సేవలు అందించాలి. భక్తి లేనప్పుడు భయమైనా పెట్టి ఆ తల్లిదండ్రుల యొక్క హక్కులను కాపాడాలని ఈ బిల్లు తెచ్చింది. అందుకే నేను పదే పదే మా మిత్రులందరికీ విజ్ఞప్తి చేసిన, ఇది అత్యంత సామాజిక బాధ్యతతో కూడుకున్న బిల్లు. ఈ బిల్లును తక్షణమే మనందరం చర్చించి ఏకగ్రీవంగా దీన్ని ఆమోదిస్తే సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపిన వాళ్ళం అవుతాము అని చెప్పి ఉదయం నుంచి నేను అడగడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ రెండు ఉదంతాలు